ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకు మీదే హత్య ప్రయత్నం చేస్తావా? అసలు నువ్వు తాకుతున్నది ఎవరినో తెలుసా? నందన్ కుటుంబాన్ని. ఒక్కసారి నందన్ కుటుంబం కన్నెర్ర చేస్తే నీకు పుట్టగతులు కూడా లేకుండా చేస్తారని నువ్వు మర్చిపోతున్నావు ప్రవీణ్ మిట్టల్. ఏంటి ఒకసారి పోలీసులకి పట్టించేస్తే నా మీద గెలిచేస్తాననుకుంటున్నారా? నా అడ్డు తొలగిపోతుందని ఫీల్ అవుతున్నారా? లేదు, మీరు చేసిన దానికి మీ మీద ఇంకా పగ పెంచుకుంటాను. మీ మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు నేను వదలను. ప్రవీణ్ మిట్టల్, ఇన్నాళ్ళు చూసి చూడనట్టు వదిలేశాం కాబట్టి నువ్వింకా బ్రతికిపోయావు. లేదంటే ఎప్పుడూ నిన్ను నామరూపాలు లేకుండా చేసేవాళ్ళం. నువ్వు నా వ్యాపారం జోలికొచ్చినా నేను భరించాను. మా వెనక గోతులు తీద్దామని చూసినా మేము చూసి సహించాం. కానీ మా కుటుంబానికి హాని చేద్దామని చూస్తే సహించాం, భరించాం. ఏంటి మీ బెదిరింపులకు బెదిరిపోతాననుకుంటున్నారా? బెదిరి తీరాలి. ఇన్నాళ్ళు మేము పట్టించుకోలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. ఒక్కసారి నీ మీద సునామీలా విరుచుకు పడితే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. చూడు ప్రవీణ్ మిట్టల్, సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండాల్సిన మనిషివి. కానీ నువ్వు చేసే నీచమైన పనుల వల్ల, నీ దిగజారుడు వ్యక్తిత్వం వల్ల ఈరోజు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. రేపు జైలు గోడల మధ్య మగ్గాల్సి వస్తుంది. నీతిగా నిజాయితీగా బ్రతికితే వచ్చే గౌరవం ఎలా ఉంటుందో ఇక నుంచైనా తెలుసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడైనా కనీసం నీ అడ్డదారులన్నీ పక్కన పెట్టి అసలైన మనిషిగా బ్రతకడానికి ప్రయత్నిస్తావు. ఇంకా వీడితో మాట్లాడండి లక్ష్మి. ఎస్ఐ గారు లోపల పడండి. పదండి. ఇన్నాళ్ళు చూసి చూడనట్టు వదిలేశాం కాబట్టి నువ్వింకా బ్రతికిపోయావు. లేదంటే ఎప్పుడూ నిన్ను నామరూపాలు లేకుండా చేసేవాళ్ళం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.